Hello all, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the series Shaker Home. Season 1, 1 to 6 episodes. Each episode approximately 40 to 45 minutes రన్ టైమ్తో జియో సినిమాస్లోనైతే తెలుగులో కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో సిరీస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లెట్ లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సో సిరీస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే వన్ టైం వాచ్ సిరీస్. సో ఇది మనం ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఒక 2 సీన్స్ అయితే కొంచెం అడల్ట్ సీన్స్ లాగా అనిపించింది. ఆ 2 సీన్స్ మనం స్కిప్ చేస్తే మిగతాదంతా మనం ఫ్యామిలీతో కూడా అయితే చూడొచ్చు. కానీ సిరీస్లోని నాకైతే ఈ 4 ఎపిసోడ్స్ కాకుండా 5th అండ్ 6th ఎపిసోడ్, ఈ 5th ఎపిసోడ్లో కూడా లాస్ట్ ఒక 10 మినిట్స్లో అయితే బాగుంటుంది, కానీ 6th ఎపిసోడ్ మాత్రం హైలైట్గా అనిపించింది. ఇంకా స్టోరీ విషయంలోకి వెళ్తే కాయ్ మినన్ అలియా శేఖర్, తనకి వేరే పేరు కూడా ఉంటుంది, అది మీకు సిరీస్ చూసినట్టే మీకు అర్థమవుతుంది. తనైతే ఒక డిటెక్టివ్. సో మొత్తం సిరీస్ మొత్తంలోనైతే నాకు స్టోరీ అయితే మనోడు కొన్ని కేసెస్ అయితే సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఆ కేసెస్ మాత్రం నాకు చాలా బాగా, అంటే తను ఎలాగైనా కూడా కేసు అనేది అయితే ఎలాగైనా కూడా సాల్వ్ చేసేస్తాడు. అది ఒక్కటే నాకు నచ్చింది. తను ఎలాగైతే సిన్సియర్గా కేసు కోసం పనిచేస్తాడో నాకు ఓన్లీ ఆ ఒక్క పాయింట్ అనిపించింది. మిగతాదంతా వరస్ట్ అనిపించింది. స్టార్టింగ్ 4 ఎపిసోడ్స్ అసలు ఎందుకు చూసానని అనిపించింది. లాస్ట్ 6th ఎపిసోడు, ఈ 5th ఎపిసోడు లాస్ట్లో ఒక 10 మినిట్స్, ఇవి 2 మాత్రం నాకు నచ్చాయి. కానీ మిగతా స్టోరీ లైన్ అయితే ఫుల్ ల్యాగ్ అనిపించింది. దాదాపు 4 అవర్స్ అయితే నేను వేస్ట్ చేసాను అయితే అనిపించింది. నా ఒపీనియన్ అయితే వెలగుంది. ఒకవేళ మీకు ఎలాగనిపించిందో, ఒకవేళ నాకన్నా మీరు ఒకవేళ ముందు చూస్తుంటే ఈ సిరీస్ అనేది మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.